ఈ వీడియోలో హైదరాబాద్లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రకటన జారీ అయినది 2025-26 అకాడమిక్ ఇయర్ కాను. ఇందులో రెగ్యులర్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ లో మనకు రెగ్యులర్ వేకెన్సీస్ కింద పీజీటీస్ సంబంధించినటువంటి మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ ఇవ్వడం జరిగింది. అలాగే దాని కిందగా చూస్తే ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీస్ కింద టీజీటీ హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ ఆర్ట్స్, పిఆర్టీస్ కింద ఆల్ సబ్జెక్ట్స్, మ్యూజిక్, డాన్స్ అండ్ మనకు అవసరమైనటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ కంప్యూటర్స్, పిఆర్టీస్ కింద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ను తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా ఫిక్స్డ్ టర్మ్ వేకెన్సీ కింద చూపడం జరిగింది. తర్వాత ప్రీ ప్రైమరీ టీచర్స్, తర్వాత క్వాలిఫికేషన్స్ క్రైటీరియా అంతా కూడా మిగిలిన సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైనా చూసేటట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన వివరాలు అనేవి నోటిఫికేషన్ చూపిస్తున్నాను చూడండి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కు అవసరమైనటువంటి విద్యార్హతలు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనము పిఆర్టీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి విద్యార్హత గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి రికగ్నైజ్ చేసినటువంటి యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ దీంతో పాటు స్పెషలైజేషన్ ఇన్ ఫుట్బాల్ లేదా బాస్కెట్బాల్ నుంచి అడుగుతున్నారు. సో ఎవరైతే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఆర్టీకి అప్లై చేస్తున్నారో వాళ్ళ స్పెషలైజేషన్ ఫుట్బాల్, బాస్కెట్బాల్ బ్యాక్గ్రౌండ్ గా ఉండాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆర్మీ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలా జాబ్స్ లో జనరల్ క్వాలిఫికేషన్ బీపీడీ, ఎంపీడీ లేదా యూజీడీ, పీఈడీ లాంటి అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనము ఎన్ఎస్ 6 వీక్స్ లేదా 1 year కోర్స్ చేసినటువంటి వాళ్ళను తీసుకుంటుంటారు. కాబట్టి ఎవరైతే మీకు ఇంకా ఏజ్ ఉంది, ఎన్ఎస్ లాంటివి చేసి ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయము. ఫ్రెండ్స్, కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నోట్స్ ఒకసారి గమనిస్తే వీరికి సంబంధించినటువంటి ఈ జాబ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మనము ఇక్కడ ఇవ్వబడినటువంటి www.apsgolkonda.edu.in దీని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక హార్డ్ కాపీ, అలాగే జిరాక్స్ కాపీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, స్కోర్ కార్డ్ అండ్ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన అడ్రస్ లో బై పోస్ట్ చేయవచ్చు లేదా బై హ్యాండ్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ లో బై హ్యాండ్ కూడా ఇవ్వవచ్చు. ఇది 25 జనవరి 2025 లోపల సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రెండో పాయింట్ తీసుకుంటే ₹250 డిడి ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ వారి ఫేవరబుల్ గా మనము హైదరాబాద్ లో పే అయ్యేలాగా మనము అప్లికేషన్ ఫామ్ తో పాటు జత చేయవలసి ఉంటుంది. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నట్లయితే మనము వాటిని కూడా జతపరచవలసి ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించినటువంటి స్కూల్ వెబ్సైట్ లో సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఈ వేకెన్సీ లిస్ట్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. సో మోస్ట్లీగా ఒక స్కూలే కాబట్టి చాలా పరిమితితో అంటే తక్కువ సంఖ్యలో 1 లేదా 2, 3 ఉండొచ్చు. దీనికి సంబంధించినటువంటి పక్కాగా అయితే వీళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఏజ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే జనరల్ గా వీళ్ళు ఇచ్చారు ఏజ్. అన్ని టీచింగ్ ఫ్యాకల్టీలకు మనకు 1 ఏప్రిల్ 2025 నాటికి మనకు క్యాల్కులేట్ చేస్తారు ఏజ్ ను. తర్వాత 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారైతే 57 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఒకవేళ 5 years ఎక్స్పీరియన్స్ నుండి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు గమనించండి, ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్స్ ఎవరైతే ఇస్తారో వారందరి యొక్క క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత వారి యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం వారిని ఒక స్క్రూటినీ చేస్తారు. ఇది స్క్రూటినీ చేసి AWES లేదా సిబిఎస్ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఎలిజిబుల్ అయినటువంటి షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ల వాళ్ళను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ 6 పాయింట్ తీసుకుంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్స్ ఇన్కంప్లీట్ గా ఈ మెయిల్ చేయొద్దని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసింది. ఇన్కంప్లీట్ గా మీరు పంపిస్తారో ఇవ్వడం జరుగుతుందో వారికి ఎలాంటి ఆప్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ తర్వాత రెగ్యులర్ లేదా ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్ కు సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ ఇవ్వమని చెప్తున్నారు. ఇవి మిగతా సబ్జెక్టులకు సంబంధించినవి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఆర్టీకి సంబంధించి తీసుకుంటే ఇది ఫిక్స్డ్ టర్మ్ అపాయింట్మెంట్. తర్వాత ఇక్కడ గమనించండి 8th పాయింట్, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అనేవి మనకు అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాదు, ఇది ప్రైవేట్ కు సంబంధించినటువంటి అన్ఎయిడెడ్ స్కూల్.
ఎస్, ఇంతవరకు మనం చూసుకున్నారు కదా. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ ను నుంచి ఎలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఇది మనకు సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మనము ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్లయితే అదర్ సర్వీసెస్ అని ఉంది కదా. ఈ అదర్ సర్వీసెస్ లో ఫార్మ్స్ అని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫార్మ్స్ ను ఒకసారి క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మనము టీచర్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లియర్ గా నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందర డీటెయిల్డ్ గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీరు అర్థం చేసుకొని ఈ ఫామ్ ఎవరైతే జాబ్ కు అప్లై చేస్తున్నారో వారు జాగ్రత్తగా వహించి ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసి మరి 25 జనవరి 2025 లోపు బై హ్యాండ్ కానీ పోస్ట్ కానీ ఆ అడ్రస్ కు పోస్ట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కోచ్ కి సంబంధించినటువంటి జాబ్స్ మరియు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేయబడుతుంది. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే అవసరమైనటువంటి ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారో, వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారో సో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.